నెయ్యి మంటలు ఎగసి పడుతున్నాయి. శాసన మండలిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు అదే హాట్ టాపిక్. హెరిటేజ్ టార్గెట్గా వైసీపీ నేతలు ఆరోపణలు విమర్శలు చేస్తుంటే వాళ్లకు కౌంటర్ ఇస్తున్నారు అధికార పక్ష నేతలు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి టీటీడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇందాపూర్ నెయ్యిపై చర్చకు పట్టుబడుతూ వరుసగా మూడో రోజు కూడా వైసీపీ వాయిదా తీర్మానాన్నిచ్చింది. ఆ తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఇందాపూర్ హెరిటేజ్ మధ్య ఉన్న సంబంధాలపై చర్చ పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రులు ఫైర్ అయ్యారు. ఏపీ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధారాలు లేకుండానే హెరిటేజ్, ఇందాపూర్ డైరీపై వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయగా, లడ్డూ కల్తీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందన్నారు బొత్స సత్యనారాయణ. మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. చెప్పారు, పంపిస్తాను. నెయ్యికి, చీజ్ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలకు కూడా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటల గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్ని చెప్తాను. ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి బీజేపీకి దోపిడీ చేస్తామని ఎక్కడైతే ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ సభ్యులు సభలో విజిల్స్ వేశారు. విజిల్స్ వేయొద్దని చైర్మన్ వారించినా వినలేదు. గోవిందా గోవిందా అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మండలిని రేపటికి వాయిదా వేశారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ బిల్లు ఎంత మేరకు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది? దయచేసి కూర్చోండి. చర్చకు రమ్మంటే రాకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు బొత్స. ఈ రోజు చర్చకు రమ్మంటే చర్చకు రాకుండా తిరిగి పైపెచ్చు మమ్మల్ని బెదిరించే ధోరణిలో మాకు వచ్చి లీగల్ నోటీసుల్ని మరి వారు పంపించడం అనేది చాలా హాస్యాస్పదం. సరే, అవన్నీ తర్వాత చూద్దాం, కానీ చర్చకి ఎందుకు రావట్లేదు? వైసీపీ కావాలనే హెరిటేజ్ సంస్థపై బురద జల్లుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. టీటీడీలో ఎక్కడా హెరిటేజ్ ను ఇన్వాల్వ్ చేయలేదన్నారు. వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చి శాసన మండలిలో చేసినటువంటి రాద్ధాంతం. సిగ్గుపడతా ఉన్నారు ప్రజలు. చేసిందే మహాపాపం. ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతా ఉన్నారు. శాసన మండలిలో చర్చ పెడితే ఇందాపూర్ గుట్టును బయట పెడతామంటోంది వైసీపీ. కల్తీ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే ఇందాపూర్ డైరీని తెరపైకి తీసుకొచ్చారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. తిరుమలతో హెరిటేజ్కు ఏమాత్రం సంబంధం లేదన్నారు. మంత్రి సత్యకుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇందాపూర్ నుంచి కో ప్రొడక్ట్స్ హెరిటేజ్కు వస్తాయే తప్ప తిరుమలకు హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఈ అంశంపై స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ కూరుకుపోయింది కాబట్టి డైవర్ట్ చేసేందుకు అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని అన్నారు. బొత్స బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ ను నెయ్యిగా చూపిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదన్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ హెరిటేజ్కి ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ నాయుడు.